వాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. మరొకసారి నీ సాక్షిగా అన్న ప్రోగ్రాంతో మీ ఇంటిలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితంలో కార్యాలు చేసి ఆ యొక్క శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, వాటన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత దేవుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పేసి ఒక థ్యాంక్స్ అని చెప్పేసి తిరిగి వెళ్ళి మన జనజీవనంలో వెళ్ళిపోవచ్చు. కానీ తాను పొందుకున్న ఆ యొక్క ప్రేమ, దేవుడి నుండి పొందుకున్న ఓదార్పు, దేవుడి నుండి వచ్చిన ఒక ఆ శక్తిని తనే కాదు, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల్లో చాలామంది చితికిపోతున్నారు, నలిగిపోతున్నారని వాక్య పరిచర్య ద్వారా, మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ల ద్వారా అనేక రీతులుగా మరి ఈ మధ్య కాలంలో అధికంగా వాడబడుతున్న ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వినబోతున్నామండి. మన మధ్యలో మరి దాసరి వెళంగని మరి మౌలాలి ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. మరి తన మాటల్లోనే దేవుడు తన జీవితంలో ఎలా ఉపయోగించుకుంటున్నారు, తన జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, కుటుంబం తిరిగి తన జీవితంలో ఎలా సహకరిస్తుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి వెళంగిని గారు. మరి మీ గురించి మేము కూడా చాలా విన్నాము, మరి సేవకులని విన్నాము. మరి మీరు ఇలా ఈ జీవితంలో ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, మరి ఎలా ఈ ప్రార్థన జీవితానికి వచ్చారో మాకు చెప్పండి. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి మా అమ్మని చూసినట్టయితే నాకు మరి దేవుని సన్నిధిలోకి రావడానికి మరీ ముఖ్యంగా మా అమ్మే జ్ఞాపకం వస్తుంది నాకు. ఎందుకంటే చిన్నతనం నుంచి, చాలా చిన్నప్పుడు నేను అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా అమ్మ చర్చికి వెళ్లకుండా ఉండటం అనేది నేను నా జీవితంలో చూడలే. ఒక్కోసారి నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు, పెద్ద పెద్ద వర్షం వచ్చినప్పుడు, గాలి వస్తున్నప్పుడు కూడా ఆ టైంలో కూడా గుళ్ళో మొదటి గంట కొట్టగానే తను ముసుగేసుకొని వెళ్ళిపోతానే ఉండేది. ఏ ఊరు మీరు? రావిపాడు, జిల్లా. నేను చాలా చిన్నతనంలో నాకు ఒక సంఘటన అంటే నా హృదయాన్ని ఇప్పుడు కూడా పదే పదే జ్ఞాపకం వస్తుంది. చెప్పండి. అమ్మ అంటే మేము ఊర్లో మొదటి నుంచి బాగానే ఉన్నాము దేవుడి దయ వలన. కానీ తర్వాత మేము వేర్లు పడిన తర్వాత అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క అంటే స్థలాల్లోకి వచ్చాము. మాకు బ్యార్నీ దగ్గర ఉండేవాళ్ళం మేము. ఆ బ్యార్నీలో ఉంటున్న టైంలో అంటే ఇంకా అప్పటికి ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వలేదు. బ్యార్నీలో ఉంటున్న టైంలో పెద్ద దివిసీమ తుఫాన్ అని ఆ తుఫాన్ వచ్చింది. ఆ టైంలో బాగా పెద్ద వర్షం. నైట్ అంతా మా ఇంటి మీద రేకులు లేసి వెళ్ళిపోయినాయి. లేచిపోయినప్పుడు అందరు వచ్చి ఒక్కొక్క ఇంటి దగ్గర వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు మా ఇంటికి కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారు. కానీ మా అమ్మ ఆ టైంలో అంటే నేను చాలా చిన్నదాన్ని కాబట్టి నా హృదయానికి మా అమ్మ చేసిన పనులు ఇట్లా హృదయానికి అద్దుకుపోయినాయి నా జీవితంలో. అప్పటి వరకు అమ్మ ఏం చేయాలో, తను ఎంత చేయగలదో అంత చేసింది. కానీ ఇంకా గుళ్ళ గంట కొట్టగానే ఎక్కడిదక్కడ వదిలేసి చర్చికి వెళ్తాను. అంటే రేకులు అలా వెళ్ళిపోయాయి. మీరు ఎంతమంది పిల్లలు, ఎంతమంది సంతానం? 4 పిల్లలు. యాక్చువల్గా మా అమ్మకు పుట్టింది 8 మంది, కానీ 4 చనిపోయారు పుట్టిన తర్వాత కొన్ని రోజులకి. మేము 4 బ్రతుకున్నాం. ఆ 4ని ఇంట్లోనే ఉంచి ఆ తుఫాన్లో అమ్మ బెల్లు కొట్టంగానే గుడికి వెళ్ళిపోయారు. అంటే చాలా భక్తిపరురాలు అన్నమాట. పూజ చూడకుండా ఉండరు, మాస్ చూడకుండా ఉండరు. ఊర్లోనే అసలు తెరసక్క అంటేనే చర్చి అని చెప్తారు అన్నమాట. మా ఊర్లోనే రావిపాడులోనే. అంటే తల్లి తండ్రి ఇచ్చిన భక్తి జీవితము మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తుంది అంటారు. ఇంకా అంటే అమ్మ జీవితంలో ఇంకా చాలా అంటే నా దగ్గర అమ్మ కొంచెం ప్రాయం ముసలమ్మ అయిపోయినాక నా దగ్గరకు వచ్చింది. వాకింగ్కి వెళుతూ ఉన్నప్పుడు తను చర్చికి వెళ్ళాలని చాలా ఆశ, నడవలేని స్థితిలో కూడా చర్చికి వెళ్ళి పూజ చూడాలని అందరినీ బ్రతిమలాడుకునేది. ఒక్కోసారి మేము తీసుకెళ్ళలేని సందర్భాల్లో పక్కన గుడిసెల వాళ్ళని కూడా అడిగేది, నన్ను చర్చికి తీసుకెళ్ళండి. అంటే మీరు ఇప్పుడు సేవ చేస్తున్నారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, మరి చాలా అన్ని రకరకాల క్యాథలిక్ చర్చ్లో విచారణలో చాలా ప్రాముఖ్యంగా కొన్ని పనులు చేస్తున్నారంటే ఖచ్చితంగా అమ్మ ఆనందిస్తూ ఉండవచ్చు కదా. మార్గం ఏమైతే ఉందో కొన్ని అంటే మాకు విశ్వాసంలో బలపడడానికి చాలా
చేసింది అనమాట. అసలు మీరు ఈ విశ్వాస యాత్ర కొనసాగడం గల కారణం ఏంటి? అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ వివాహము, మరి హైదరాబాద్ వచ్చి మీరు రాయపాడు కదా, మరి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన తర్వాత మరి ఉద్యోగం ఏమైనా చేశారా, లేదా మీరేం చేసేవాళ్ళు? నేను బీకామ్ బిఎడ్ చేశాను. స్కూల్లో వర్క్ చేసేదాన్ని, ఎయిడెడ్ స్కూల్లో వర్క్ చేసేదాన్ని. బిఎడ్ అంటే మా హస్బెండ్ దానికి ముందు, మ్యారేజ్కి ముందు మందమర్రి స్కూల్లో చేసేదాన్ని. కానీ మా హస్బెండ్ బిఫోర్ మ్యారేజే చెప్పారు, నువ్వు మైనర్లో మానేసి వచ్చేసే అన్నారు. తర్వాత ఇంకా పెళ్ళి కాగానే అసలు ఇంకా నేను అంటే అటువైపు వెళ్ళలేదు, ఇక వచ్చేసాను. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ చేశాను, కొన్ని రోజులు చేశాను, ఒక 1 year చేశాను. దాని తర్వాత ప్రెగ్నెంట్తో, పెద్ద పాప ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 9 months వరకు కూడా వెళ్ళాను జాబ్కి. దాని తర్వాత జాబ్ మానేశాను. అంటే ఇంకా కొన్ని రోజులు అంటే లీవ్ పెట్టాను. ఆ లీవ్ అట్లనే కంటిన్యూ చేశాను. ఈయన అన్నారు, దేవుడు మనకి నువ్వు 1 year అంతా కష్టపడేది నాకు ఒక్క ఇన్స్ట్రుమెంట్ అమ్మితే వస్తాయి, అంటే మీ వారు వ్యాపారం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అని అన్నారు. అంటే ఆ రోజుల్లోనే మా హస్బెండ్కి అంటే 25 years బ్యాక్కే తనకి మంచి శాలరీ ఉండేది. 30,000 శాలరీ, హౌస్, డ్రైవర్ని అన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. సో మంచి శాలరీ ఉండేది. ఇంకా నాకు మానేసి ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. ఒక పాప, తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా. అంటే మీకు 2 పాపలు. ఇద్దరు పాపలు. సరే, మరి మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగా మీరు ఎంటర్ అయ్యారు? బిగినింగ్ నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ జీవితాన్ని బట్టి చూసాం కాబట్టి చిన్నప్పటి నుంచి. అత్తగారు వాళ్ళు కూడా చాలా భక్తి పరుల. మీ ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు కూడా పాత్ర పోషించారా? మీ భర్త ఎలా మిమ్మల్ని సహకరించారు? అమ్మో, ఆయన చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నాకు జాబ్ మానేసిన తర్వాత ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటా ఉండేదాన్ని. అంటే సేవ చేయడానికైతే నేను జాబ్ మానేయలేదు. తర్వాత మా హస్బెండ్ విషయానికి వచ్చేసరికి అంటే నేను కొన్ని విషయాలు చెప్పడానికి సిగ్గుపడను, భయపడను. ఎందుకంటే నా జీవితంలో కొన్ని అంటే నేను కూడా అంటే పెళ్ళైన కొత్తలో నేను అనుకునేదాన్ని, నేనే కరెక్ట్ అనుకునేదాన్ని. నేనే కరెక్టు, నాకే ప్రేమించడం చేత అవుతుంది, మా హస్బెండ్కి ప్రేమించడం రాదు అని అనుకునేదాన్ని. ఎదుటి మనిషిలో తప్పులు అంటే ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉండేదాన్ని, అట్లా ఉండేదాన్ని. కానీ తర్వాత అంటే కానీ చిన్నప్పటి నుంచి ఒక విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉండేదాన్ని. అదేంటంటే ఎవరైనా అబద్ధం చెప్తే చాలా కోపం వచ్చేది నాకు. చాలా చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా మా నాన్నతో అదే అనేది, నువ్వు ఎంత కొట్టినా అది నిజమే చెప్తుంది, దెబ్బలైనా తింటది కానీ అనేవాళ్ళు. మీరు అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పాలంటే తట్టుకోలేదు, భరించలేను, కోపం వస్తుంది. ఇక వాళ్ళని ఎట్లా అంటే ఆ నిజం చెప్పేదాకా పట్టుకునేదాన్ని అనమాట, వెంటబడేదాన్ని. అట్లా నాకు లైఫ్లో చాలా సంఘటనలు ఎదురైనాయి. నా మీదే అబద్ధాలు చెప్పేవాళ్ళు. అంటే శ్రమ, నిజాయితీగా నించున్నందుకు శ్రమ ఎదురయ్యేది. ఏదైనా సేవ చేయాలన్న ఆలోచన మీకు ఏదైనా ఉండిందా? అంటే భక్తి జీవితం ఓకే, మీరు భక్తి జీవితంతో ఉన్నారు, పూజకి వెళ్తున్నారు, మీరు క్యాథలిక్ మ్యారేజ్ అంతా కూడా, పిల్లలంతా కూడా అంతా మీకు అసలు ఒక లోపల దేవుడు సేవ చేయాలి అన్న భారం లాంటిది అట్లా ఏమైనా కలిగి ఉంటుంది? ఉండేది. అంటే చాలా చిన్నతనంలో స్కూల్లో చదివేటప్పుడు సిస్టర్ మైకిల్ అని ఆమెనైతే నేను మర్చిపోలేను. నేను 8th class చదువుతున్నప్పుడు ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసేది. మదర్ తెరీసా బుక్స్ ఇచ్చేది, ఆమె చిన్న చిన్న త్యాగక్రియలు ఎలా చేసేవాళ్ళు అవన్నీ చెప్పేవాళ్ళు. అప్పుడు స్కూల్ ఏజ్లో ఉండేది, జాబ్ అదే సిస్టర్ అవ్వాలని ఉండేది. దాని తర్వాత కూడా ఇంటర్ చదువుతున్నప్పుడు అన్ని డిగ్రీలో కూడా బుక్స్ అన్నిటి మీద రాసుకునేదాన్ని. దేవాన్ని బిడ్డలాగా నేను నీ పాదాల దగ్గర ఉండాలని అన్ని బుక్స్లో రాసుకునేదాన్ని. సో అట్లా ఉండేది. మొత్తంగి రెట్రీట్కి వెళ్ళాను. రెట్రీట్కి వెళ్ళిన తర్వాత మొదటిగా అక్కడ క్షమించుకోవటం ఆ యొక్క నేర్చుకున్నా. క్షమాపణని అలా ఉన్న వెళ్ళంగిని ఇలాగ వచ్చేసారు అనమాట. అంటే క్షమించటం మొదలు క్షమాపణ అనేది నేర్చుకున్నాను. సో క్షమాపణ ముత్తంగిలోనే. దాని తర్వాత ఇంకా చాలా మంది లే ప్రీచర్స్ కానీ ఫాదర్స్ టాక్స్ కానీ, మరీ ముఖ్యంగా లే ప్రీచర్స్ సిస్టర్స్ కొంతమంది కానీ వాళ్ళ టాక్స్ వింటున్నప్పుడు నాకు అనిపించేది, ఒక స్త్రీ ఎలా ఉండాలి,
ఒక భార్యగా నేను ఎలా ఉండాలో ఆ వాక్యాలు నా హృదయానికి తాకినాయి. ఆ తాకిన తర్వాత క్రమేపీ నాలో మార్పు వచ్చింది. మీలో చాలా మార్పు వచ్చింది. మామూలుగా సదాగా ఆడవాళ్ళకే శత్రువు అంటూ ఉంటారు, కానీ ఒక లే ప్రీచర్స్ లేడీస్ మాట్లాడేది మీకు అందుకుందంటే మీ వ్యక్తిత్వం చాలా గొప్పది అనమాట. మరి అది నేర్చుకున్నారు, అది నేర్చుకుని వచ్చేసారు. మరి అందరినీ క్షమించేశారా? మీ భర్తని, పిల్లల్ని అందరినీ క్షమించేశారు? అంటే మా భర్త మీద నాకు ఎప్పుడు కోపం లేదు. కాకపోతే ఏదైనా విషయం జరిగినప్పుడు లోపల చాలా బాధ ఉండేది. ఎట్లా అంటే ఏ విషయమైనా మాట్లాడి సాల్వ్ చేసుకోవాలని ఒక ఉద్దేశమే ఉంటుంది నాకు. స్వతహాగా ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే వాక్యం నా హృదయాన్ని తాకిందో సాయంకాలం కల్లా మర్చిపోమన్నారు. ఆ వాక్యం ఎఫ్ఎస్సి 4:26 బాగా టచ్ అయింది నాకు. ఆ రోజు నుంచి ఎవరేమన్నా కానీ సాయంకాలం కల్లా మర్చిపోవాలి, లేదంటే దేవుడు నాతో పని చేయట్లేదు అనేది నాకు అర్థమైంది. చాలా సంతోషం. అంటే ఇల్లు గెలుచుకొని ఇంటిని చక్కబెట్టుకొని వీధిలోని చక్కబెట్టుకోవాలన్నది చాలా నేర్చుకున్నారు. మరి ఇంటిలో బాగా అయిపోయిన తర్వాత అంతా మరి వీధిలోకి వచ్చింది ఎలా మరి దేవుడికి సేవ చేస్తున్నారో బ్రేక్ తర్వాత చూద్దాం.